ఫైనల్గా మన రా ఫార్మ్స్కి బఫెలోస్ అయితే బయలుదేరిపోయినాయి. యానిమల్ సెలెక్షన్ అంత ఈజీగా అయితే జరగలేదు, ఎందుకంటే దాని వెనకాల ఎన్నో గ్రౌండ్ వర్క్, ఎన్నో ఫార్మ్ విజిట్స్ అండ్ బ్రీడింగ్ ఒక క్లారిటీ, మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్గా సపోర్ట్, ఎవ్రీథింగ్ క్యాల్కులేటెడ్గా ఓకే అనుకున్నప్పుడే ఈ యానిమల్ సెలెక్షన్ అనేది జరిగింది. సో మనం సెలెక్ట్ చేసుకున్న బ్రీడ్ వచ్చేసి హర్యానా ముర్రా అన్నమాట. సో ప్రైసింగ్ వచ్చేసరికి చాలా మనం ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా చాలా ఎక్కువనే. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా బఫెలోస్ అయితే మన ఫామ్ దగ్గర మంచిగా దింపేసినాం అనమాట. సో 1 వీక్ ట్రావెలింగ్ లో ఉండడం వల్ల బఫెలోస్ చాలా వీక్ అయినాయి అనమాట. సో వాటి రికవరీ కోసం 1 kg బెల్లం అనేది ఇస్తున్నాం అనమాట ఎవ్రీ యానిమల్ కి. ఇలా 1 వీక్ వరకు ఇద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు ఎలా వెళ్తానో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. బాయ్.